తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, కుల సర్వే, సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేపై రైతు వేదికలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సర్వే ఏ విధంగా నిర్వహించాలో సూపర్వైజర్లకు, ఎన్యూమరేటర్లకు దిశానిర్దేశం చేశారు. సర్వే నిర్వహించినప్పుడు ఎన్యూమరేటర్లు కుటుంబాలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. వారి సమాచారాన్ని గోప్యంగా ఉంచాలని, గ్రామస్తులకు ముందస్తుగా సమాచారం అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మాలతి, మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్, హైస్కూల్ టీచర్స్ నగేష్, సతీష్, శ్రీనివాస్, ప్రసన్న కుమార్, సూపర్వైజర్లు, ఎన్యూమరేటర్లు పాల్గొన్నారు. మన తెలంగాణ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు అందిస్తున్న ప్రజాపాలను ఇంకింత మెరుగ్గా అందించడానికి ఈ సర్వేను చేపట్టడం జరుగుతుంది. ఈ సర్వే యొక్క ముఖ్య ఉద్దేశము వాళ్ళు ఏదైతే సంక్షేమ పథకాలు మనకు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టారో వాటిని సమగ్రంగా మరింత మెరుగ్గా ప్రతి ఒక్కరికి అందాలన్న ఉద్దేశంతో ఈ సర్వే చేయడం జరుగుతుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాళ్ళకు చెప్పాలి. కొంతమంది విలువలో ఉంటారు, ఏమంటారు, మాకేం అవసరం అసలు ఏం డాటా అంటారు. వాళ్ళకి ఇవన్నీ మనం ఫస్ట్ అర్థం చేయాలి. అందుకోసం మనం ఇంతవరకు సార్ ఇంట్రడక్షన్ చేయడం జరిగింది. సార్ ఇంట్రడక్షన్ అంటే వాళ్ళు విలేజ్లో వెళ్ళిన తర్వాత మన కుటుంబ సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు అక్కడ వచ్చినాయన్నమాట. ఏమని చెప్పాలి, మనం ఏ విధంగా పోవాలి, వాళ్ళతో కోపంగా కూడా మాట్లాడదు, సహనం మనం వహించాలి. ఎందుకంటే వాళ్ళు కొంతమంది పనికెళ్ళి వస్తారు, సాయంత్రం మనము ఏమేమో ఇన్సర్వే నచ్చి ఇంకెప్పిస్తావు ఆధారపడి అంటాం.